మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సిబిఐ కోర్టు వ్యక్తిగత పూచీకత్తు కోసం కోర్టుకు హాజరవ్వాలి నవంబర్ 14 లోపు అని చెప్పిందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో బిజీగా ఉన్నాను అంటున్నారు. ఏంటి, ఎందుకు ఆయన అంత బిజీగా ఉన్నారు? గతంలో అంటే ముఖ్యమంత్రిగా చేశారు, మరి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, మరి అసెంబ్లీకి కూడా ఆయన వెళ్ళట్లేదు. ఏ విషయంలో ఆయన బిజీగా ఉన్నారంటారు? ఎలా చూడాలంటారు? ఆయన పాపం చాలా దయార్ద్ర హృదయుడు ఆయన. అందుకని ప్రభుత్వం మీద ఒక జాలితో, ప్రభుత్వం కష్టపడకూడదు కూటమి ప్రభుత్వం అనే సదుద్దేశంతో వారు నేను కోర్టుకు రావాలంటే నాకు చాలా భద్రత కల్పించాలి, నేను కోర్టుకు రావాలంటే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారు, దానివల్ల ఏమవుతుంది మీకు మొత్తం అంతా రోడ్ల మీద జనాలు తిరగటానికి ఉండదు కదా ఈయన వెళ్తూ ఉంటే. అందుకని అలాంటి సదుద్దేశంతో వారు కోర్టుకు రానున్నారు. అయితే నేను జగన్మోహన్ రెడ్డిని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సడన్గా మీకు ఎలా కళ్ళు తెరుచుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు యూరప్ పర్యటనకి వెళ్ళే ముందు మీరు ఏదైతే నాకు అనుమతి కోరుతూ ఒకటి లేఖ ఇచ్చారో ఆ రోజు ఎందుకు మీకు గుర్తు రాలేదు? వాళ్ళు మీకు కండిషన్ పెట్టినప్పుడు సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలి మీరు యూరప్ నుంచి వచ్చాక ఖచ్చితంగా అని చెప్పినప్పుడు ఆ రోజే మీకు ఈ కండిషన్స్ గుర్తుకు రాలేదా? ఆ రోజే మీకు ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని కానీ, లేదు ప్రజలు తన వల్ల ఇబ్బంది పడతారని కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి గుర్తు రాలేదు? ఆ రోజే చెప్తే మీకు అసలు యూరప్ పర్యటనకి మీకు వాళ్ళు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదేమో. మరి మీరంత నిజాయితీ గల వ్యక్తి అయితే మీరు ఆ రోజే చెప్పాలిగా. మీకు ఎప్పుడైతే సిబిఐ కోర్టు అడిగిందో మిమ్మల్ని, మీరు ఖచ్చితంగా యూరప్ నుంచి వచ్చాక మీ విదేశీ టూర్ ముగించుకుని వచ్చాక మీరు సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలి అని చెప్తే మీరు ఆ రోజు అంగీకరించి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2, మీదొక ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్ అన్నప్పుడు మీరు అప్పుడు కూడా సిబిఐని మోసం చేసి మీరు ఎక్కడో ఊర్లో ఉండే ఒక నెంబర్ ఇచ్చారు. సో ఈ 2 అంశాలకి ముందు సమాధానం చెప్పాలి వారు. చెప్పాక అప్పుడు మిగతా వారికి ఉండే అభ్యంతరాలు కావచ్చు, లేదు వారు చాలా అంటే అందరి ప్రయోజనాలు ఆశించే వ్యక్తి అయితే అప్పుడు చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలుగుతున్నారుగా. మొంతా తుఫాన్ అయిపోయాక మీరు ఇంచుమించు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు? పొద్దునుంచి సాయంకాలం వరకు ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు పెడన వెళ్ళారు, మచిలీపట్నం వెళ్ళారు కదా. ఆయన పర్యటన సాగింది కదండి పొద్దున్న 9:30 నుంచి సాయంకాలం వరకు. మరి అప్పుడు ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడలేదు? ఆ రోజు మీకు గుర్తుంది, కాన్వాయిలు కొట్టుకుని దెబ్బలు తగిలాయి కొంతమందికి. ఈయన కారులోంచి ఒక బొకే విసిరేస్తే ఆ బొకే పట్టుకోవడం కోసం 2 మహిళలు ముందుకు దూకితే వాళ్ళు పడబోతుంటే ఆ రోప్వే దగ్గర ఒక కానిస్టేబుల్ వాళ్ళని ఆపి వాళ్ళని అంటే సేవ్ చేశాడు ఆయన చెప్పాలంటే. లేకపోతే ఆయన కారు కింద పడి ఉండేవాళ్ళు, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయేవాడు. పాపం ఆయన చాలా దయార్ద్ర హృదయుడు కదా, వెళ్ళిపోతాడు అట్లా. నేను అడుగుతున్నది అది. మరి మీకు అప్పుడు గుర్తు రాలేదు? అంతకుముందు మీరు ఎన్నిసార్లు టూర్లు ఈ 16 నెలల్లో మీరు ఎంతమందిని పరామర్శించడానికని వెళ్ళలేదు? రైతులు పరామర్శిస్తానన్నారు, బనగానపల్లి వెళ్ళారు. ఇంకెవరో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్లో చచ్చిపోతే 1 ఇయర్ తర్వాత వెళ్ళి అక్కడ ఒక ముసలతన్ని సంగయ్య, అతని పేరు సంగయ్యని, అతని కారు కింద పడితే పాపం అతని పక్కకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంతకంటే జాలి హృదయం ఆవిడికి ఉండదు. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు ఇవాళ సిబిఐ కోర్టుకి అట్లా చెప్తారు నేను రాగలను, కానీ నేను రావాలంటే ఇది ఇబ్బంది. గతంలో నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను రాలేను కోర్టుకి, నాకు చాలా పనులు ఉంటాయి, నేను రాలేను. అసలు ముందు మీరు ఒక సాధారణ మనిషి, తర్వాత మీరు ఒక రాజకీయ నాయకుడు అయ్యారు, తర్వాత ఒక ప్రజాప్రతినిధి అయ్యారు. ఇవన్నీ మర్చిపోయి మీరు ఇవాళ నేను రాలేను అంటే, పైగా ఇప్పుడు దాఖలు చేసిన మెమోలో ఏం చెప్తున్నాడు ఆయన, నేను రాలేను కానీ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో రావాలి అంటే వస్తాను. మళ్ళీ అక్కడ ఒక క్లాజ్ కూడా ఇచ్చారు వాళ్ళే. నేను అనేది ఏంటంటే, నువ్వు క్లియర్ కట్గా ఎస్ నేను వస్తున్నాను ఫలానా తేదీనా, మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి అని చెప్పు. అది లేకుండా మళ్ళీ ఈ కుంటి సాకులన్నీ ఎందుకని నేను అడుగుతున్నా. మీరు అన్నట్టుగా ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా భయం లేనివాడు, దమ్ము ధైర్యం ఉన్నవాడైతే నేను వస్తానండి, ఏం జరిగితే అది జరుగుతుంది, నా మీద ప్రేమ ఉంటే ప్రజలు వస్తారు నన్ను చూడ్డానికి, నాకేం భయం లేదు, అది ప్రభుత్వం చూసుకోవాల్సిన పని, వాళ్ళు రక్షణ కల్పించాలని చెప్పాలి తప్ప నువ్వు ఎస్కేప్ అవుతూ మళ్ళీ నింద మళ్ళీ ప్రభుత్వం మీద వేయడం. అయ్యో ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. నేను అడిగిందా ప్రభుత్వం మాకు ఇబ్బంది అవుతుందని నీకు చెప్పిందా? చెప్పలేదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు రక్షణ ఇస్తోంది కదా. నీకు అనుమతి లేకపోయినా నువ్వు నీ ఇష్టానికి వెళ్ళిపోతావు, ఎక్కువ కాన్వాయ్ తీసుకుని వెళ్ళిపోతావు, ఎక్కువ వెహికల్స్ పెట్టుకుని వెళ్ళిపోతావు. ఆ రోజు గుర్తురాదా నీకు ప్రజలు ఇబ్బంది పడతారని, నీకోసమని ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు గుర్తురాదా నీకు?
ఇవాళ సడన్గా ఇవన్నీ గుర్తుకొచ్చాయా అంటే నీకు నామోషి. ఫస్ట్ ఏంటంటే సిబిఐ కోర్టుకు వెళ్ళడానికి వాళ్ళ ముందు హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డికి నామోషి. అది ఫస్ట్ థింగ్ అండి. అందుకని వెళ్ళాడు, దానికోసం ఇన్ని వంకలు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడంటే మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పిదం చేశాడు. ఆల్రెడీ తెలియడం వేరు, ఇవాళ కంటికి కనిపిస్తుంది కదా. ఇంతకాలం ముసుగులో ఉన్నాడు, ఇప్పుడు ఆ ముసుగు తీయాల్సి వస్తుంది. అది అతని బాధ. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పిరికితనం ఎంత ఉందో అక్కర్లేని భేషజాలు కూడా అంతే ఉన్నాయి. తప్పు చేస్తాడు, తప్పించుకుందాం అనుకుంటాడు. ప్రజల ముందు తన ముసుగు తీయడు, తను ఒక ముసుగు వేసుకుని ఉంటాడు అక్కడ. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవటం కోసం ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడండి. కానీ సిబిఐ కోర్టు ఖచ్చితంగా అతన్ని హాజరుపరచాలి. ఒకవేళ అతను వినకపోతే మరి కోర్టు అయితే నాకు తెలియదు అంత దానికి సంబంధించి, కానీ డెఫినెట్గా మరి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఏమవుతుంది అనేది మనం వేచి. మీరు ఒక మాట అన్నారు, బిజీగా ఉండు లేకపోతే భద్రతా కారణాల దృష్ట్యా నేను కోర్టుకు రాలేను అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతాను అన్నారు. కానీ గతంలో కూడా చాలాసార్లు కోర్టు ఆయనకు వెసులుబాటును కల్పించింది. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరు అవ్వమంటే హాజరు అవ్వలేదు. మరి ఈసారి కూడా అంటే ఈ అంశం బయటకు వచ్చిన ప్రతిసారి ఇటు మీడియాలో డిబేట్లలో 2-3 రోజులు చర్చనీయాంశం అవుతుంది. ఆ తర్వాత కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద ఎటువంటి మనం యాక్షన్ అంటే మన ఒపీనియన్ ఏంటి అని చెప్పి మాట్లాడడానికి ఉండదు. ఇది ఇంకా సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంది. మరి ఈసారి కూడా అలానే అవ్వబోతుందంటారా, లేకపోతే మరి కోర్టు ఏమైనా సీరియస్గా రావాల్సిందే అని చెప్పి ఆర్డర్ ఏమైనా పాస్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే సిబిఐ కోర్టు వెళ్ళే ముందే అంటే అనుమతి ఇచ్చే ముందే కంపల్సరీ అదొక ఇదిగా పెట్టింది కదా, మీరు వచ్చాక మీరు తప్పక హాజరు అవ్వాలి అని కండిషన్ మీద అతనికి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి గతానికి ఇప్పటికీ ఉండే తేడా అది. గతంలో అలా పెట్టినట్టు మనం ఎక్కడ వినలేదు, మనకు తెలీదు. అంటే అప్పుడైతే ఇలా కంపల్సరీ మీరు వచ్చి తీరాలి, అటెండ్ అయ్యి తీరాలి అని అయితే మనం వినలేదు. కాబట్టి ఈసారికి ముందుసారికి ఉండే తేడా అది. అందుకని ఈసారి వెసులుబాటు ఇవ్వడానికి అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి సిబిఐ కోర్టు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన వచ్చి తీరాలి. ఇందాక సత్యమూర్తి గారు మాట్లాడుతూ ఇప్పుడు ఇవన్నీ కోర్టు సంతకాలు ఇవన్నీ మాట్లాడారు కదండి. తర్వాత భాస్కర్ రెడ్డి అరెస్ట్ గురించి ఇవంతా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇట్లాగా అంటే అంత చెత్తగా ఏమనాలి మెసేజ్లు పెట్టిన వ్యక్తుల్ని కాపాడుకోవడానికి ఉండే తీరుబడి సిబిఐ కోర్టుకి అంటే ఆల్రెడీ ముందే అగ్రీ అయ్యి కదా ఆయన వెళ్ళాడు యూరప్కి. మరి ఒక మాట మీద ఉండడా అంటే మాట తప్ప ఇదేంటిది ఆయన మాట్లాడే మాట ఉంది కదండి, మాట తప్పను మడమ తిప్పను అనేది ఆయన స్లోగన్ కదా. మరి ఆయన మాట ఎలా తప్పుతాడు సిబిఐ కోర్టు ముందుకు రాకుండా కదా. మరి ఇప్పుడు నీకు అలాంటి భాస్కర్ రెడ్డిని నువ్వు కాపాడుకోవడానికి ఇంత ఆనందపడిపోతున్నావు, ఇంత బెంబేలెత్తిపోతున్నావు నువ్వు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే భాస్కర్ రెడ్డి మా మనిషి కాదు అని చెప్తాడు అనుకున్నా. అంటే సాధారణంగా ఆయన చేసే పని అదే కదండి. కానీ చిత్రంగా మీరు అన్నట్టుగా సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చుకున్నారు వాళ్ళు. అంటే ఎంత బూతులు మాట్లాడితే అంటే మనం చెప్పినవన్నీ కరెక్టు, సత్యమూర్తి గారు మాట్లాడినా నేను మాట్లాడినా సరిగ్గానే చెప్తున్నాము అనేది ఇవాళ ప్రూవ్ అయింది కదా సార్ మరోసారి. అంటే వాళ్ళు ఎంత దరిద్రంగా ఆడవాళ్ళని నీచంగా మాట్లాడితే ఏ ఆడవాళ్ళైనా సరే వాళ్ళు బ్యానర్ ఐటమ్గా ఎక్కుతారు. మామూలుగా బ్యానర్ ఐటమ్స్ ఏముంటాయండి, ఏదైనా మంచి పనులు చేస్తేనో, ఏదైనా శంకుస్థాపనలు జరిగితేనో, లేదు ఎవరైనా ఏదైనా అచీవ్ చేస్తేనో బ్యానర్ ఐటమ్స్ వస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ సాక్షి వాళ్ళకి బ్యానర్ ఐటమ్స్ ఏముంటాయంటే ఇట్లాంటి భాస్కర్ రెడ్లు లేకపోతే చెత్త న్యూస్లు ఏమైనా అతను అన్నాడు కదా వేశ్యల రాజధాని అమరావతి, అలాంటి వాళ్ళ ఇంకో జర్నలిస్టు అలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారనుకోండి అప్పుడు బ్యానర్ ఐటమ్స్ అవుతాయి. అంటే సాక్షి విలువలు అలా ఉంటాయి. సాక్షి పేపర్కి ఉండే క్రెడిబిలిటీ అది. ఇవాళ పీపీపీ మోడల్ ఆయన వ్యతిరేకిస్తాడు. కోర్టే చెప్పింది కదండి, మీకు గుర్తుంది, మా కోర్టు భవనాలు కట్టుకోవడానికే మాకు ప్రభుత్వ ధనం లేదు ఖజానాలో, కాబట్టి పీపీపీ మోడల్ మంచిది, మాకు కూడా అలాంటి ఫెసిలిటీ ఉంటే బాగుండు అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించింది. పీపీపీ మోడల్ చాలా మంచిదని కోర్టే చెప్పింది. చెప్పాక నువ్వెవడు మాట్లాడటానికి? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అదేంటి 107, 108 అలాంటి జీవోలు తీసుకొచ్చి అసలంటే ప్రభుత్వ కాలేజీల్లో అంటే ప్రభుత్వ కళాశాలల్లో అలాంటివి తీసుకురావచ్చా? అసలు అది ఉచిత విద్య అందించడానికే కదండి. ఇప్పుడు ప్రభుత్వం ఉండేది మంచిగా అంటే
దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఒక మంచి విద్య అందించడం కోసం కదా ఇలాంటివి తీసుకొస్తారు. అలాంటి చోట్ల కూడా నువ్వు డబ్బులు దండుకుందామని చూస్తావు. కాబట్టి నీకు ఇలాంటివి చేయడానికి టైం ఉంటుంది, కానీ నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడే టైం నీకు లేదు. అంటే సిబిఐ కోర్టుకి నువ్వు ఒక మాట చెప్పి ఆ మాట మీద నిలబడే ధైర్యం నీకు లేదు. సో ఆయన అయితే నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను అని మెమో అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన మరి కోర్టు ఏ విధంగా అభిప్రాయపడుతుంది, ఎలాంటి ఆర్డర్ పాస్ చేస్తుంది అన్నది మనం చెప్పలేము. అది ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడలేము. ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి తీరు గురించి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులంటే ఒక చిన్న చూపు, న్యాయ వ్యవస్థ మీద ఆయనకి గౌరవం లేదు. కోడికత్తి సీను అంశంలో కూడా ఎన్నోసార్లు ఆయన కోర్టుకు వెళ్లకుండా అతను 5-6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాలి. ఇప్పటికి కూడా పాప అబ్బాయి అందులోంచి బయట పడలేదేమో కదండి. న్యాయవాదుల పైన కూడా ఈయన తప్పుడు పోస్టులు పెట్టించి అలాంటి వాళ్ళని ఎలక్షన్లో పక్కన తిప్పుకున్నాడు. సో ఇలాంటివన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోదు అంటారా? మరి నిజంగా తీసుకోవాలండి, కోర్టు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది కోర్టుని కించపరచడం కిందకే వస్తుంది కాబట్టి యాక్చువల్గా న్యాయస్థానాలు ఆలోచించాలి, జడ్జీలు ఆలోచించాలి ఇలాంటివి. ఇతను ఇంతమందిని ఇంత కించపరిచాడు కాబట్టి ఖచ్చితంగా మనం వెంటనే చర్యలు తీసుకోవాలని, అంటే వాళ్ళ దృష్టికి ఇవన్నీ వెళ్ళాయా లేదా అనేది కూడా ఒక సందేహం. వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి. మీరు అన్నట్టుగా అతనికి చాలా చిన్న చూపు, 100 మంది లాయర్లను పెట్టుకుని పెంచి పోషిస్తున్నాడు అక్కడ. పొన్నవోలు లాంటి ఒక వ్యక్తిని అక్కడ వాళ్ళకి హెడ్గా పెట్టుకుని ఇలాంటివన్నీ కూడా అంటే మాఫీ చేసుకోవటానికే చూస్తాడు. కానీ ఈ సిబిఐకి వస్తానని మాట ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట ఏమైనా అంటాడా, అది నాకు తెలీదు, నేను చెప్పలేదు, మా లాయర్ చెప్పాడు, నాకు సంబంధం లేదు అంటాడా? అలా అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాలి. అదే మేడం, సామాన్యులకైతే ఒక రకమైన న్యాయం, బిగ్ షాట్స్కి ఇంకొక రకమైన న్యాయం. ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తుందండి. సామాన్యులు అయితే ఇన్నిసార్లు కోర్టు నుంచి నోటీసులు వస్తే హాజరవ్వకపోతే వెంటనే అరెస్ట్ వెంటనే చేస్తారు. మనం అయితే ఒకసారికే మనకి అయిపోతుంది అలాంటివి. మరి ఇలాంటి వాళ్ళకి అలా ఇవ్వడం అనేది, మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే అయితే ఏంటి? ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కూడా కాదు నా దృష్టిలో, ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ డిపాజిట్ కోల్పోయాడో అని అడుగు పెట్టలేకపోయాడో, పులివెందులు ఇంతవరకు అడుగు పెట్టలేదు కదండి. పులివెందుల ప్రజలు కూడా మాకు ఎమ్మెల్యే లేడనే అనుకుంటున్నారు. కాబట్టి మరి ఆయన ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి, ప్రజలు డిసైడ్ చేయాలి. ఏది ఏమైనా మీరు అన్నది కరెక్ట్. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కోర్టులదండి. మరి కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకుంటాయి, మనం జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.